ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. కీర్తనల గ్రంథము 123వ కీర్తన 1వ చరణం. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు యూ హూ సిట్ అండ్ థార్న్డ్ ఇన్ హెవెన్. సామ్స్ చాప్టర్ 123 వర్స్ 1. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన దేవుడు సాధారణమైన వాడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సింహాసనము ఈ భూమి కాదు, ఆయన సింహాసనము ఆకాశమే. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, జీవము కలిగిన వాడు, జీవాధిపతి. ఆయన వైపు చూసిన వారు, ఆయన్ను నమ్మిన వారు ఓడిపోరు, సిగ్గుపడరు. మన కష్ట సమయంలో, మన ఆపద సమయంలో, మన బాధల్లో మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, ఆ సమస్య వైపు అంతకంటే కాదు. మన కన్నులు ఎప్పుడూ కూడా దేవుని వైపే చూడాలి. ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయన మాత్రమే మనల్ని ఆదరించువాడు, ఆయన మాత్రమే ఆదుకునేవాడు. ఈ రోజున నిందించబడుతున్నా, దూషింపబడుతున్నా, అణచివేయబడుతున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే, అనారోగ్యముతో అవసరాలు తీర్చబడక కృంగిన స్థితిలో నీవుంటే, నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి. మనుష్యులు సహాయం చేస్తారు అని ఇన్ని రోజులు వారి వైపు చూశావు, వారిని వేడుకున్నావు, వారి కోసం కనిపెట్టావు, వేచి ఉన్నావు. కానీ నీ ఆశ భంగమైంది. నిన్ను వారు పట్టించుకోవడం లేదు, నీకు సహాయం చేయడం లేదు. నీవెలాంటి స్థితిలో ఉన్నా సరే, ఈరోజు వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుని వైపే చూడు. ఆయనే నిన్ను అన్ని విధాల, అన్ని విషయాలలో ఆదుకుంటాడు. భక్తుడు అంటున్నాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని. ఒక యజమాని ఏమైనా ఇస్తాడా, ఆహారం పెడతాడా అని దాసులు ఏ విధంగా అయితే యజమాని చేతుల వైపు చూస్తూ కనిపెడుతూ ఉంటారో, అలా మనము ఆయన వైపు చూస్తూ కనిపెట్టాలి. మన కన్నులు ఆయన వైపు నుండి తొలగించవద్దు. ఎందుకంటే మరేది కూడా మనకు సహాయము చేయలేదు. రాజైన యెహోషాఫాతు కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. యెహోషాఫాతు రాజైనప్పటికీ రాజుల వైపు చూడడం లేదు, తనకున్నటువంటి యుద్ధ ఆయుధాల వైపు చూడడం లేదు, తన దగ్గరున్న రథాల వైపు, సైన్యం వైపు చూడడం లేదు. దేవుని వైపు చూశాడు, ఆయన వైపు కన్నులెత్తాడు. 3 రాజ్యాలు ఒక్కసారిగా యెహోషాఫాతు మీదకి వస్తే వారితో యుద్ధం ఎలా చేయాలో అని ఆలోచించకుండా ఆ యుద్ధంలో ఎలా గెలవాలో ఆలోచించాడు. అవునండి, మనము యుద్ధం చేయడం ముఖ్యం కాదు, యుద్ధంలో గెలవడం ముఖ్యం. ఏదో ఒకలా పోరాడాము అంటే కుదరదు. పోరాడితే గెలవాలి, పోరాడితే మనదే పై చేయి కావాలి. బహుశా మీరు అనొచ్చు, ఎలా అండి, మా దగ్గర వారితో పోరాడే శక్తి లేదు, మా దగ్గర ఆ అప్పులను కట్టేటువంటి ధనము లేదు, మా దగ్గర ఆ అనారోగ్యముతో పోరాడేంత శారీరక శక్తి లేదు, మేము ఎలా గెలుస్తాం, ఎలా సాధిస్తామని. అప్పుడు నేనంటాను, అయినా సరే మీరు గెలవచ్చు, అయినా సరే మీరు సాధించవచ్చు, అయినా సరే మంచి ఆరోగ్యం మీ సొంతమో చేసుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో అప్పుడు ఆ కార్యాలు ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతాయి. యెహోషాఫాతు అలాగే గెలిచాడు, విజయం సాధించాడు. దేవుడే దిక్కు అని ముందుకు అడుగు వేస్తే దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. నీ విరోధులు, నీ శత్రువులు, నీ అనారోగ్యము, నీ అప్పులు ఏది నిన్ను ఆపలేదు. నీవు చేయాల్సింది నీవు చేయగలవు, సాధించగలవు. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీవు క్రిందికి చూడకు, భూమి వైపు చూడకు, భూ సంబంధమైన వాటి సహాయకుల కొరకు కనిపెట్టకు, భూ సంబంధమైన సహాయకుల కోసం కనిపెట్టకు. ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సింహాసనము నిత్యమైనది, ఆయన సింహాసనము బలమైనది.
యుగయుగములు ఉండేది. ఆయన వైపు నీ కన్నులెత్తు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన నీకు బలమిస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీ కుటుంబాన్ని గడతాడు. నీవు లేమిలో జీవించకుండా సమృద్ధి కలిగి జీవించేలా యేసయ్య చేస్తాడు. కాబట్టి ఈ రోజున నీ ఎదుట ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు, భయపడొద్దు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని, ఎప్పుడు పిలిచినా పలికే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ కొనసాగు. నిన్ను తప్పకుండా ఆయన ఆదుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యథార్థవంతుడా, న్యాయవంతుడా, ప్రేమగల తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అయ్యా, నిత్యము మాకు సహాయము చేసే దేవుడవు ప్రభువా. మనుషులెవ్వరూ మాకు సహాయం చేయరు, కానీ నీవు తండ్రి మాకు అండగా ఉండి మమ్మల్ని తండ్రి ఆదుకుంటున్న దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవు ఎంత కృపగలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచనంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ప్రభా మీరు నిలవబెట్టుకోండి ప్రభా. గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఈ ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబములో క్షేమము దయచేయండి తండ్రి. నెమ్మది లేనటువంటి పరిస్థితులు, గొడవలు, విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. మీ కృప, మీ కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఈ ఇబ్బందులన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదనంటున్నావు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. అయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క కటాక్షము చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా దేవా, రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. దేశాన్ని మీరు కాచి కాపాడండి, మీ కాపుదల్లో భద్రపరచండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా, దైవ సేవకులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని మీరు దీవించండి, కాచి కాపాడండి. నెమ్మది కలిగి జీవించేటువంటి వారిగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. అయ్యా, అదేవిధంగా నా తండ్రి అనేక ఆత్మలను రక్షించే పనిలో వారు ఉంటుండగా ఆ పని యావత్తును ప్రభా మరి తండ్రి మీరే వారికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. జ్ఞానము చేత నింపండి అయ్యా, మరి తండ్రి మీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభా. సువార్థికులను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అదేవిధంగా మిషనరీస్ని మీరు దీవించమని వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీ పరిచర్య చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతూ విరిగి నలిగిన హృదయముతో మరి తండ్రి దిక్కు తోచని పరిస్థితిలో ఉండి మీ సన్నిధిలో వేడుకుంటున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరే న్యాయమును తీర్చమని, వారికి ఉన్న సమస్యలను గద్దించమని, అయ్యా మీరే వారి పక్షంగా ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు,
సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానంతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.